అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఛానల్ ద్వారా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు అందరికీ అవగాహన అయ్యే విధంగా, తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎలాంటి ఎలాంటి విధానాలను పాటిస్తున్నారు, అంగన్వాడీ యూనియన్లు ఎలాంటి వ్యూహాన్ని పాటిస్తున్నాయి, మరి మనమేం చేయాలి అనేటువంటి అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఖాళీ టైంలో వినండి, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్నికల హామీలు కూడా అమలు కాకపోవడం, మరి కనీస వేతనం 18,000కు పెంచకపోవడం, మరి మన అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, క్యాబినెట్ సమావేశాలు ముగుస్తున్నాయి. మరి కానీ ఇంతవరకు ఐసీడీఎస్ మంత్రి గారు కూడా స్వయంగా 18,000 వేతనం చేస్తామని చెప్పారు. ఇంతవరకు 1 ఇయర్ అయింది, ఇంతవరకు అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచకపోవడం పట్ల అంగన్వాడీ యూనియన్లు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నాయి. మరి సాధారణ సగటు అంగన్వాడీ కార్యకర్తలు అయితే అంగన్వాడీ యూనియన్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మా జీతాలు పెంచే విధంగా ప్రయత్నం చేయండి అంటూ అంగన్వాడీ యూనియన్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రతిపక్షాలని సంప్రదిస్తారో లేక అధికార పక్షం మంత్రులని సంప్రదిస్తారో, మరి మొత్తానికైతే జీతాలు పెరగాలి, తర్వాత ఇతర ఆర్థిక సమస్యలు పరిష్కారం కావాలి అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, మండలి సమావేశాల్లో అంగన్వాడీల గురించి కొంతమంది 2-3 మాత్రమే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈసారి జరిగే క్యాబినెట్ సమావేశానికి ముందు కానీ, అసెంబ్లీ సమావేశాలకు ముందు కానీ మరి అంగన్వాడీ యూనియన్లు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అన్ని పార్టీలకి వినతి పత్రాలు అయితే ఇవ్వండి. అధికార పార్టీకి సంబంధించిన మంత్రులకు కూడా మీ యొక్క వినతి పత్రాలు, మీ సమస్యలతో కూడా వినతి పత్రాలు ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో అంగన్వాడీ సమస్యల పట్ల చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇటు ప్రతిపక్షాల వారు కూడా సమస్యలను లేవనెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం చూస్తే 19,000 మంది ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ కానీ, సిఆర్టీలు, సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఈ విధంగా వీళ్ళు చాలా భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. మొక్కవోని ధైర్యంతో దాదాపు 10 రోజుల నుంచి జీతాలు పెంచేదాకా మేము సమ్మె విరమించుకునేది ప్రసక్తి లేదని చెప్పేసి సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా, ఆశా కార్యకర్తలు కూడా భారీ ఎత్తున ధర్నాలు అయితే సమ్మెలు చేస్తున్నారు. మరి మీరు కూడా మీది న్యాయమైన కోరికలే. ఆల్రెడీ సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టులు కూడా తీర్పిస్తున్నాయి. సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది, పెన్షన్ గ్రాట్యుటీ హక్కు పొందే హక్కు ఉంది అంగన్వాడీ టీచర్లకు ఆయాలకని చెప్పి ఆల్రెడీ మీకు కోర్టు తీర్పు కూడా సపోర్ట్ ఉన్నాయి. ఇక అంగన్వాడీ యూనియన్లు మరి ఇటు సానుకూలంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుకోవడం, ప్రతిపక్షాలతో కూడా మీ యొక్క సమస్యలను అసెంబ్లీలో కానీ ఇతర వేదికల మీద మీ సమస్యలను లేవనెత్తే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీల మీద ఉంది. ఇటీవల శాసన మండలిలో చూస్తే అంగన్వాడీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలి, రాష్ట్రంలోని తెలంగాణలో 70,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు అయితే ఇక్కడ మండలిలో డిమాండ్ చేయడం జరిగింది. సార్కి నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఇక చూస్తే గురువారం శాసన మండలిలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆల్రెడీ ఈ సమావేశాలు అయితే ముగిసినాయి. మరి ఈ మండలి సమావేశాల్లోనే సీతక్క గారు 18,000 వేతనం పెంచుతామని చెప్పారు. గతంలో అంగన్వాడీల వేతనం 4200 మాత్రమే ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000, 10,500, 13,600 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 6 నుంచి 7 లక్షల మంది చిన్నపిల్లలు చదువుకుంటున్నారు. మరి కేంద్రాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మినీ అంగన్వాడీలను తీసేసిందన్నారు. అలాగే సెంటర్ల అద్దె, కూరగాయల, గ్యాస్ తదితర నిత్యావసర సరుకులకు సంబంధించిన బిల్లులు నెలల తరబడి చెల్లించడం లేదన్నారు. అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు కూడా 3-4 నెలలకోసారి జీతాలు ఇవ్వడం వల్ల పిల్లలపై భారం పడుతుందని చెప్తున్నారు. సూపర్వైజర్ పోస్టుల కోసం రాత పరీక్ష లేకుండా సీనియారిటీ ప్రకారం నియమించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 18,000 నుంచి 26,000 పెంచుతామని హామీ ఇప్పటికీ అమలు చేయలేకపోయిందని గుర్తు చేశారు. అంగన్వాడీల రిటైర్మెంట్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తామని ఇప్పుడు ఇవ్వట్లేదని, అంగన్వాడీల కేంద్రాల ఇంటి అద్దె, నిత్యావసర సరుకులతో పాటు వేతనాలను మరి ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్సీ రవీంద్రరావు ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ అంగన్వాడీల సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 18,000కు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. మరి ఈ హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారని చెప్పేసి, అసలు ఎప్పుడు పెంచుతారని చెప్పేసి ఉత్కంఠ అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాల్లో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగులకు 5% మధ్యంతర భృతి ఇస్తున్నారు, ఒక డిఏ ఇచ్చారు మార్చిలో. మరి ఇంకా మిగిలిన 4 డిఏలు పీఆర్సీ కూడా ఇస్తామని చెప్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా మా జీతాలు కూడా పెంచాలి అంటూ మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అంగన్వాడీ యూనియన్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల మనోభావాలకు అనుగుణంగా సానుకూలంగా ప్రభుత్వంతో చర్చలు జరిపించుకొని వెంటనే మీ యొక్క సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాగే ఈ ఎమ్మెల్సీ గారు లాగానే ప్రతి ఒక్క ప్రతిపక్ష వాళ్ళు కూడా అసెంబ్లీలో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు లేవనెత్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.